ప్రభు నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనములు. అందరు బాగున్నారా? ఇది మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అత్యంత కృపాభరితుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మహాగొప్ప కృపను బట్టి, మీ ప్రేమను బట్టి నాయన, ఈ యొక్క మరి తండ్రి ఉదయకాల సమయంలో మీ యొక్క పాద సన్నిధికి వస్తుంటున్నాము తండ్రి నాయన. మీ సహాయం దయచేయండి. మీ వాక్య భాగంలో మరి తండ్రి నాయన మీ స్వరాన్ని, మీ యొక్క తండ్రి నాయన మీ నిజ స్వరూపాన్ని తండ్రి నాయన మీ వినుటకు ప్రభా మీ పక్షంగా నిలబడి మాట్లాడుతున్నటువంటి మీ దాసులను నన్ను మరుగుపరిచి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోనండి. వించిన బిడ్డలందరూ కూడా యోగ్యమైన మనసుతో వింటకు తండ్రి సహాయం చేయమని, మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల నాయన మీ వాక్యం పంచి విడిచి పంచుటకు నాయన మీ యొక్క తండ్రి సహాయం మెండుగా దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా
ఈ యొక్క దిన వాక్యం మనము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనమును మనము చదువుకుందాము. ఎవరి మనసుని మీద ఆనుకుని వానిని నీవు పూర్ణశాంతి గల వానిగా కాపాడదు. ఏలియనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరి మనసు దేవుని మీద అనుకుంటుందో వారిని పూర్ణశాంతి గలవానిగా కాపాడతానని దేవుని యొక్క వాక్యం మనతో ఇది నాని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నిజముగా మన మనసు దేవుని మీద అనుకోవాలి. చాలాసార్లు దేవుని మీద మన మనసు అనుకోక మనుషుల మీద అనుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మానవుని ఉంటుంది కదా, పడిపోయే కంచె అంటాడు, గోడ అంటాడు. ఎప్పుడైతే మన మనసు ఒకరు మనుషుల మీద అనుకుంటుందో మరి వాళ్ళు స్థిరమైనటువంటి వాళ్ళు కాదు. కానీ దేవుడు స్థిరుడును, ఆయన దేవుడే ఉంటున్నాడు. ఆయన పడిపోవటం కానీ లేవటం కానీ ఉండదు. ఆయన సర్వశక్తుల దేవుడు. కనుక మనసు దేవుని మీద అనుకుంటున్నప్పుడు, మనం బలహీనంగా ఉంటున్నప్పుడు, లోకంలో శాంతి సమాధానం లేనప్పుడు, అనేక సమస్యలతో మనం కృంగిపోతూ ఉంటున్నప్పుడు దేవుని మీద అనుకున్నటువంటి మనసు దేవుడు అంటున్నాడు, పూర్ణ శాంతి గల వానిగా నేను వాడిని కాపాడుతానని అంటున్నాడు. కనుక మనసు దేవుని మీద అనుకోవాలి. అలాగే మనము పరమగీతాలు కూడా మనం చూసినట్లయితే దేవుని మీద మరి ఆనుకున్నటువంటి బిడ్డల యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే పరమగీతాల్లో మనం చూస్తాము. ఈ దేవుని బిడ్డలారు 8వ అధ్యాయము 5వ వచనంలో చదివినట్లయితే 8వ అధ్యాయము 5వ వచనం, తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే, జల్దరి వృక్షం క్రింద నేను నిన్ను లేపితిని. అచ్చటని చూడండి, అంటే తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చుచున్నది యువతి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకము అరణ్యం. కానీ దేవుని మీద ఆనుకున్నటువంటి బిడ్డలు అంటే దేవుని సంఘానికి గుర్తుగా ఉంటుంది. దేవుని సంఘము మరి దేవుని మీద అనుకోవాలి. యేసు ప్రభు రక్తంలో కడుగుబడి సంఘముగా ఏర్పాటు చేయబడిన బిడ్డలు ఎవరి మీద అనుకుంటే దేవుని మీద అనుకోవాలి. కనుక దేవుడే నిన్ను ఆదరిస్తాను, నిన్ను ఆత్మీయంగా లేపుతాను, నిన్ను ఫలించే అనుభవంలోనికి తీసుకొని వస్తున్నానని మనం ఈ యొక్క అనుభవాన్ని మనం చూడగలం. కనుక శాంతి గలవానిగా కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తుంది. కనుక దేవుని దగ్గర దొరికేటువంటి శాంతి సమాధానము ఈ లోకంలో ఏ మానవుడు కూడా ఇవ్వలేనటువంటిది. అంతరంగంలో మనస్సు ఇది దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలి. మనసు దేవుని ప్రత్యక్షతను చూడాలి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రికలో అదంటే మనసు ప్రత్యక్షత గల మనస్సు మనం కలిగి ఉండాలి. మనసుకు దేవుని ప్రత్యక్షత లేకుంటే అది దేనినో అనుకుంటా ఉంటుంది, విఫలమైపోతూ ఉంటుంది. సంపూర్ణమైనటువంటి శాంతి కానీ సమాధానం కానీ నెమ్మది కానీ ఎక్కడ దొరకదు. కనుక మనసుకు కూడా దేవుని ప్రత్యక్షత కావాలి. అందుకే మనసు మారి నూతన మొగట వలన అది రూపాంతరపరచుకోవడాలి. నిజమే దేవుని బిడ్డలారు, ఈరోజు మనసు దేవుని మీద అనుకోవాలి. నిజమే, మనం పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక రాజును మనం చూస్తాము. 2వ దినవృత్తాంతాలు గ్రంథం చదివినట్లయితే 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకున్నాం.
అబియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు అతన్ని దావీదు పట్టణంలో పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. అతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠమును పడగొట్టి ఉన్నత స్థలమును పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించెను. కనుక ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. దేవుని బిడ్డలారా, ఆసా జీవితంలో తన తండ్రి అబియా మరణమైన తర్వాత ఆసా మరి రాజుగా అతడు అభిషేకించబడ్డాడు. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థంగా నడిచాడు. ఆసా దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థంగా నడిచాడు. అందుకే యథార్థంగా నడవటమే కాకుండా ఆ దినముల యందు ఇశ్రాయేలీయులు యూదావారు అన్య దేవతలను ఆరాధించినట్లుగా చూస్తాం. యెహోవా దేవుడు అంటే వాళ్ళు గుర్తించలేని స్థితిలోనికి వచ్చి ఉంటున్నారు. అలాంటి సందర్భంలో ఆసా ఎప్పుడైతే తను రాజుగా పట్టాభిషేకం పొందాడో దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగా నడుచుకున్నాడు. నిజమే, మనుషుల దృష్టి కాదు, ప్రజల దృష్టి కాదు, దేవుని దృష్టికి అతడు అనుకూలంగా నడుచుకున్నాడు. అనుకూలంగా నడుచుకున్నారంటే మనం ఇక్కడ చూస్తాము, ఆ రోజుల్లో యెహోవాను సేవించకుండా ఆరాధించకుండా అన్య దేవతలను పూజించుకుంటూ వచ్చారు. మొట్టమొదటిగా అతడు ఏం చేశాడంటే అన్య దేవతల బలిపీఠాలను పడగొట్టి ఉన్నత స్థలాన్ని పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్థానాలను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించాడు. అంటే దేవునికి విరోధమైనవి అసహ్యమైనటువంటి వాటి అన్నిటిని కూడా అతడు ఏం చేశాడు, చిన్న భిన్నములుగా చేశాడు. తర్వాత ఏం చేశాడంటే దేవుని ఆశ్రయించాడు. చూడండి, అతనిలో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులను మనం చూడాలి. ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలారా, మనసు ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తుందో దేవునికి అనుకూలంగా నడుచుకుంటాం. దేవునికి ఏది విరోధంగా ఉన్నదో దాన్ని సంపూర్ణంగా విసర్జిస్తాం. కనుక దేవుణ్ణి ఆశ్రయించి ఏం చేశాడంటే ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించాడు. తర్వాత దేవుని ధర్మశాస్త్రములో దేవుడు ఏమి రాసి పెట్టాడో దానిని తనే అనుసరించి తన ప్రజలకు కూడా మీరు ఇలాగే యెహోవానే ఆశ్రయించాలి, దేవుని ఎట్లాగా ఆరాధించాలో, దేవుని యొక్క విధులను జరిగించాలో తన ప్రజలకు కూడా ఆజ్ఞాపించాడు. చాలా మంది ఈ రోజుల్లో దేవుని నమ్ముతున్నారు, రక్షించబడుతున్నారు. కానీ దేవుని బిడ్డలారా, మరి మార్పు అనేది ఉండాలి. అందుకే అంటాడు, పైన మీరు క్రీస్తుతో లేపబడితే పైన ఉన్న వాటిని మీరు వెతకాలి, వాటి మీద మనసు పెట్టాలి, భూమి సమయం వాటి మీద పెట్టకూడదు అంటాడు. ఎందుకంటే మనసు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తుందో, దేవుని వాక్యమును గ్రహిస్తుందో, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి వాటన్నిటిని కూడా ఎదిరించాల్సి వస్తుంది. నిజమే, దీని ముందు దేవుని కొరకు సత్యమును సంతవీలు పడవేయబడింది అంటాడు యెషయా గ్రంథంలో. సత్యము కొరకు సవాలు ఉండాలి, సత్యానికి సాక్షి ఇవ్వాలి. అంటే దేవునికి మనం సాక్షిగా ఉండాలి. ఆశ ఆ విధంగా దేవుని ఆశ్రయించాడు, యథార్థంగా నడుచుకున్నాడు. దేవుని సంబంధమైనటువంటి వాటి విషయాల్లో ముందు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కొంతమంది కొంచెం ఉన్నతమైన పదవులోకి వెళ్తే ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోతారు, సహవాసాన్ని కోల్పోతారు,
ప్రార్థనా జీవితాన్ని కోల్పోతారు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ యొక్క విశ్వాసం ఉంచక దేవుని బిడ్డలారా లోక సంబంధమైన వాటి మీద ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. కానీ ఆశా జీవితంలో ఆ విధంగా చేయలేదు. యథార్థంగా దేవునికి అనుకూలంగా నడుచుకొని దేవునికి విరోధమైనటువంటి ఆ బలిపీఠాలన్నిటిని కూడా పడగొట్టేసి దేవుణ్ణి సేవించాలి, ధర్మశాస్త్రంలో దేవుడు ఏదైతే విధిని ఎట్లాగా నడుచుకోవాలో అవి రాసి పెట్టినట్లుగా మనం అవన్నీ కూడా చేయాలని ఆజ్ఞాపించారు. కనుక దాన్ని యథార్థమైన జీవితం అంటారు. ప్రభు నమ్ముకొని నమస్కరమైన జీవితాన్ని జీవించి క్రైస్తవులు అని చెప్పుకుంటూ చాలా మరి ఈ దినాల్లో ప్రభు కొరకు మన్నించి వెళ్ళిపోతా ఉన్నారు. నమ్మకమైన స్థితిలోకి వస్తూ ఉంటున్నారు. కనుక దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో కూడా మనం చూస్తాం. యోబును మరి 1వ అధ్యాయం 1వ వచనంలో ఊజు దేశంలో యోబు వంటి మరి యథార్థవంతుడు, నీతిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. కనుక ఆ యోబును కూడా దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఊజు దేశం అతని వంటి మరి నీతిమంతులు లేడని చెప్పాడు. మరి అపవాది చేత శోధించబడినప్పుడు అన్నీ కోల్పోయినప్పటికైనా అతడు యథార్థతను వదిలిపెట్టలే. భార్య వచ్చి అంటుంది, ఇంకా నువ్వు దేవుడని యథార్థతను వదిలిపెట్టట్లేదు, దేవుని దూషించి మరణంగా. కానీ అటువంటి సమయంలో కూడా యోబు అంటాడు, దేవుని వల్ల మనం మేలుని అనుభవించాము, కీడు అనుభవింపతగదా అంటాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా ఎందుకు మాట్లాడుతూ ఉంటున్నావు? దేవుని వల్ల మేలుని అనుభవిస్తున్నాము, కీడును కూడా మనము అనుభవించాల్సిందే. కనుక మేలొకటినా దేవుని ద్వారా మనం పొందేది, కీడొస్తే మనం వాటిని అనుభవించడానికి మనం దేవుని దూషించాలా? దేవుని బిడ్డలారా, యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఎప్పుడైతే మనసు దేవుని మీద ఆనుకుంటుందో, దేవుని వైపు చూస్తూ ఉంటుందో, దేవుని బిడ్డలారా మనసు మరి దేవుని మీద ఆనుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగే మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. 7వ వచనం 14వ అధ్యాయం 7వ వచనంలో 2 దినవృత్తాంతాలు. అతడు యూదా వారికి ఇలా ప్రకటన చేసిన మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేస్తున్నాడు. దేశమందు మనము నిరభ్యంతరంగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదాం గాక. కాగా వారి పట్టణములను కట్టి వృద్ధి ఉంది. చూడండి, దేవుని ఆశ్రయించి మరి ఎప్పుడైతే దేవుడు రాసినటువంటి ధర్మశాస్త్రములు ఉన్న ఆ విధుల ప్రకారంగా వాళ్ళు నడిచారో వాళ్ళ చుట్టూ దేవుడు నెమ్మది కలిగజేసినట్లుగా వారు మరి వృద్ధి పొందినట్లుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మరి దేవునిని ఆశ్రయించి దేవుని పరిశుద్ధ గ్రంథం మనతో ఏం మాట్లాడుతున్నారు, దేవుడు ఏం రాసి పెట్టారు, ఎంత దినాల్లో మనం కూడా దేవుణ్ణి మరి మనసు దేవుని ప్రేమించాలి. అలాగే ఆశా దినముల్లో ఇంకా దేవుడు వాళ్ళకి సహాయం చేసినట్లుగా చూస్తాం. 10వ వచనంలో వారు మారేస యొద్ద జేపాతాను పల్లపు స్థలములను పంక్తులను తీర్చి యుద్ధము కలుగా ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామము బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైనే జీవమునీయకుము అని ప్రార్థన చేశాడు. తర్వాత శత్రువుల వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వారిని ఓడించడానికి దేవుని సహాయం అడిగినట్లుగా చూస్తాం. అప్పుడు దేవుడు వాళ్ళకి ఎంతో సహాయాన్ని చేసి జయమిచ్చి ఉంటున్నాడు. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు సహాయం చేస్తాడు. అలాగే ఇది నాను కూడా మరి మనము కూడా ఏ విధంగా మనము జీవించాలో సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనము చదివినట్లయితే దేవుని బిడ్డలారా, ఈరోజు పూర్ణ శాంతి ఎవరు ఇస్తామంటే దేవుడే. కనుక నా కుమారుడా,
నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అది దీర్ఘాయువును సుఖజీవంతో గడిచే సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. కనుక దేవుని యొక్క మాటలను నువ్వు హృదయము, తర్వాత దేవుని బిడ్డలారా హృదయపూర్వకంగా గైకొనాలి. అప్పుడే దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని ఆజ్ఞలను మనస్సులో ఉంచుకోవాలి. దేవుని ఆజ్ఞలు ఎక్కడ ఉండాలి? బైబిల్ ఉన్నటువంటి వాక్యం బైబిల్లోనే ఉండకూడదు. అది మనస్సులో రాయబడాలి. మనస్సు దానిని ధ్యానించాలి. కనుక మనసు అందుకే అంటాడు దావీదు కీర్తనలో 103వ దావీదు కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకంటాడు. కనుక మనసు చాలాసార్లు కృంగిపోతూ ఉంటుంది. కనుక నా ప్రాణం నీవేళ కృంగితివి అంటాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచు అంటాడు. దేవుని బిడ్డలారా వస్తాయి దేవుడు ఎన్నో, మరి మనం మనుషులం కనుక లోకంలో ఉంటున్నాము, ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. కానీ కృంగిపోవద్దు. దేవుడు చేసిన మేలను తలంచుకున్నప్పుడు, ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణను మనం గుర్తు చేసుకున్నాం. మన కొరకు ఆయన తన ప్రాణాలను బలిపెట్టుటకు ఆయన వెనుకంజ వేయలేదు, పరలోకాన్ని విడిచాడు. ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా, దాసుడిగా శిలువ మరణం పొందినంతగా ఆయన మన పాప పరిహారం కొరకు తను తాను ఆ విధంగా మరి ఉపేక్షించుకున్నారు. మన కొరకు ప్రాణం పెట్టారు. ఆయన విడిచిపెడతాడా? విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక చాలాసార్లు మనల్ని మనము ఆ యొక్క దేవుని వైపు ఆ మనసు ఎప్పుడైతే చూస్తుందో దేవుని బిడ్డ కృంగిపోదు. కానీ ఆయన మాటలను మన మనస్సులో ఉంచుకోవాలి. దావీదు అంటాడు 51వ కీర్తన 10వ వచనంలో, స్థిరమైన మనసు నూతనముగా నాకు పుట్టించు. నా మనసు నీలో స్థిరంగా ఉండాలి. పాపం వైపు చూడొద్దు. ఆ మనసు స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించు అంటాడు. కనుక దేవుని బిడ్డలారా రోమపత్రికల 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ లోక మర్యాదను అనుసరించగా దేవునికి అనుకూలము సంపూర్ణం అయినటువంటి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే మనసు మారి అది రూపాంతరం పొందాలంటాడు. మనసు మారి అది దేవుని చూసి మనసు రూపాంతర అనుభవంలోనికి రావాలంటాడు. చాలా మంది మనసు మార్చబడతా కానీ దేవుని చూసి అనుభవంలోనికి రాక అక్కడే అయిపోతూ ఉంటారు. తర్వాత దేవుని వైపు చూడనప్పుడు మనసు ఏం చేస్తుంటే లోకం వైపు చూస్తూ ఉంటుంది. కానీ అది దినదినము కూడా రూపాంతర అనుభవంలోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క సంపూర్ణమైన దేవుని చిత్తం ఏముంటుందో ప్రతి చిన్న విషయంలో కూడా పరీక్షించి తెలుసుకుంటారు. కనుక మనసు మరియు రూపాంతరం పొందాలంట. దేవుని బిడ్డ ఈరోజు మీ మనసు ఏ విధంగా ఉంటుంది? ప్రభు వైపే చూస్తుంది అన్ని పరిస్థితుల్లో. ఆయన యొక్క రూపాంతరం యొక్క అనుభవంలోనికి రావాలి. శిష్యులను తీసుకెళ్ళాడు రూపాంతర కొండ మీదకి. ఒక ముగ్గురిని తీసుకెళ్ళాడు. తక్కిన వాళ్ళందరినీ ఆ కొండ కిందే ఉంచాడు. వాళ్ళకు మాత్రమే ఆయన యొక్క రూపాంతరపు ఆ యొక్క స్వరూపాన్ని చూపించాడు. ఆ దైవత్వం ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడో, ఆయన ఎటువంటి మహిమలో ఉంటున్నాడో, తర్వాత మోషే ఏలియాలు వచ్చి జరగబోయే దాని కొరకు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ ముగ్గురు శిష్యులు చూశారు. కనుక తక్కిన వాళ్ళు చూడలేకపోయారు. దేవుని బిడ్డలారా ఈరోజు రూపాంతర పరచబడాలి. ప్రభు యుద్ధకు అది ఎక్కుతూ అది ఆయనను కలుసుకునే అనుభవంలోనికి రావాలి. భూ సంబంధమైన విషయాల కొరకు ప్రార్థన, భూ సంబంధమైన విషయాలను ఎక్కువగా పట్టించుకుంటే దేవుని యొక్క చిత్తాన్ని అన్ని విషయాలు తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏముందో చెప్పండి అంటారు మమ్మల్ని. కానీ ఎట్లా చెప్తారు? మీ మనసు దేవుని మీద అనుకున్నప్పుడు, అది రూపాంతరపరచబడినప్పుడు ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తం కాదో దాన్ని తెలుసుకుంటాం. కనుక అందుకే అంటాడు పేతురు పత్రికలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా వాక్యాన్ని మనము చదువుకుందాం. మనము ఏ విధంగా మనసు నిరీక్షణ కలిగి ఉండాలో, మరి మనసు అనే నడుమును కట్టుకుని సంపూర్ణ నిరీక్షణ గలవారే ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెట్టాల్సిన బిడ్డలుగా ఉండాలని. కాబట్టి మీ మనసును నడుము కట్టుకుని
విశ్వాసమైన నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయం సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడు. చూడండి, మనసు చాలా ప్రాముఖ్యమైనది. మనసుని అంటాడు కదా, మన శరీరానికి నడుము ఎంత బలము ఉంటే అంత శరీరం అంతా బలంగా పనిచేయగలుగుతుంది. అలాగే మనసు కూడా మన యొక్క జీవిత విధానంలో నిలబడాలంటే మనసు ప్రాముఖ్యమైనది. కనుక ఈ మనస్సును దేవుని యొక్క వాక్యమని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారుగా ఉండాలంట. నిబ్బరము అవసరం, తొందరపడకూడదు, తొట్టిల్లకూడదు కదా. పేతురు చాలా తొందర. కనుక నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండమంటాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉన్నాడు. ప్రభువారు ఆయన మరలా మనం తీసుకొని వెళ్ళటానికి వస్తూ ఉన్నారు. ఆ కృప విషయంలో మనము సంపూర్ణమైన నిరీక్షణ కలిగి, ఈ లోకంలో మనం ఎప్పుడు ఉండేవాళ్ళం. భూమి మీద దేవుడు మంచి మనకు ఫలభరితమైన జీవితాన్ని మనం ప్రభు పరలోకంలో పొందబోయే మహిమలో ప్రవేశించడానికి మంచి తరుణం ఇది. ఈ తరుణాన్ని వినియోగించిన సోమరులుగా జీవించకూడదు. ఎప్పుడు లోక సమానమైన ఆలోచన, శరీరానుసారులు శరీర విషయం మనసును ఉంచుతారు, ఆత్మానుసారులు అయితే ఆత్మ సంబంధమైన విషయాలను మనసును ఉంచుతారని దేవుని వాక్యంలో మనం చూడగలం. నిజమే దేవుని బిడ్డలారా, మనసు ఏది తలంచితే అది చేపిస్తూ ఉంటుంది మనిషిని. కనుక మనసు చాలా ప్రాముఖ్యమైనది. ఈ మనసు దేవుని మీద అనుకున్నప్పుడు, ఆయన ప్రత్యక్షతను చూసినప్పుడు ఈ మనస్సును చాలా కంట్రోల్. అందుకే అంటాడు, ఏమంటాడంటే మనసు ఒక్క పట్టణాన్ని పట్టుకుంటామంటే ఎవరు శ్రేష్ఠులు అంటాడు, తన మనసును పట్టుకునేవాడు. ఏమంటే ఎన్నెన్నో పట్టుకుంటాం, నీ మనసును పట్టుకుంటావా? నా మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. మనసు ఇక్కడే ఉంటాం కానీ మనసు ఎక్కడ ఎన్నెన్నో ఆలోచన చేస్తూ ఉంటుంది. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, కనుక ఎవరి మనసు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవాడిగా కాపాడతానంటున్నాడు. పూర్ణ శాంతి చూడండి, కొంచెం కొంచెం కాదు, ఎన్ని వచ్చి మన మీద పడినా, ఎన్ని మనం పడగొట్టాలనుకున్నా, ఎన్ని ఆశలు ఊపిస్తా ఉన్నా కూడా సాధన ఊపేదా. కనుక అవన్నీ పట్టించుకోదు. మనసుకు దేవుని ప్రత్యక్షత ఉంటే, మనసు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉంటే ఈ మనసునే జాగ్రత్తగా కాపాడుకోవాలి. కనుక మనసును దేవుని యొక్క ప్రత్యక్ష దేవుని మీద అనుకుని దేవుని మాటల మీద ఆ మనస్సును పెట్టాలి, పెద్దమైన వాటి మీద పెట్టకూడదు. కనుక ఆశా జీవితంలో దేవుడు తనకెంతో నెమ్మది కలిగేశాడు. తన దేశంలో శత్రువులు రాకుండా చేశాడు. వారు ఎంతో ఆశీర్వాదకరంగా జీవించినట్లుగా చూస్తాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనసు దేవుని మీద అనుకుంటుందా? పైన వాటి మీదనే నిజంగా క్రీస్తును ఆ యొక్క పాత జీవితాన్ని పాతిపెట్టి నూతన జీవం పొందిన బిడ్డలు పైన విషయాలు అయ్యే ప్రభు చేస్తారు. నేను భూమి మీద నా సమయాన్ని ఎట్లా వినియోగించాలి, నాకు ఇచ్చిన జ్ఞానము, నాకు ఇచ్చినటువంటి తరుణాలను, నాకు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా నేను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రభు నామాన్ని కనపరచాలి, ప్రభు నెరవేని వారి మధ్య నేను ఏ విధంగా ప్రభుకు మోహకరంగా, మనుషులకు ఆశీర్వాదకరంగా నేను జీవించడానికి నన్ను మనసుకు ఉండాలి. మనసుకు లేకుండా ఎంత బోధించినా చాలా కష్టం, ఎవరు విన్నారు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మనసు దేవుని మీద అనుకుంటుంది, దేవుని మీద, పరిస్థితుల మీద, మనుషుల మీద ఒకసారి ఆలోచన చేసుకుంటాం. దేవుని మీద అనుకుంటే నీకు పూర్ణ శాంతిని ఇస్తాడు. నీ మనసులో దేవుని ఆజ్ఞలను నువ్వు జాగ్రత్త చేసుకుంటే, మాటి మాటికి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ అందులో ఉంటున్న జీవాన్ని నువ్వు పొందగలుగుతావు. అప్పుడే నువ్వు శక్తి గల బిడ్డగా నిలబడతావు. నువ్వు తొట్టిలో లేవు, నువ్వు చాలా నిబ్బరంగా ఉంటావు. శత్రువు ఓడిపోద్ది, నీకు జయమిస్తాడు దేవుడు. కనుక ప్రార్థన చేసుకుందాం. దేవుడు కొద్ది వాక్యం దీవించుగాక. మహోన్నతుడా, పరిశుద్ధుడు ఎంతంటే మీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని నేను ధ్యానించుకుంటే మీరు ఇచ్చిన కృపకి వందనాలయ్యా. ఎదుగో తండ్రి, నాయన ఎవరి మనసుని మీద అనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను. ఎందుకంటే వాడు ఆయన విశ్వాసం ఉంచున్నాడు. కనుక నాయన నేను విశ్వాసం నుంచి యథార్థంగా నడుచుకున్న వాడిని ఎంతో ఆశీర్వదించావు. ఆశా జీవితంలో నాయన, యోగ జీవితంలో ప్రభా, మరి తండ్రి
యథార్థవంతులను బలపరచుటకే యెహోవా కనుదృష్టి భూమి అంతటా సంచారం చేస్తున్నాను నాయన. ఎవరైతే యథార్థంగా ఉంటున్నారో నాయన, నీ మీద ఆనుకుంటున్నారో వాళ్ళని బలపరచాలని నువ్వు ఎంతో కృప చూపిస్తుంటున్నావు నాయన. కనుక తండ్రి మనసు నీ మీద ఆనుకొని ప్రభా నాయన, దానికి ప్రత్యక్షత కలిగి, నిబ్రత కలిగి, నిరీక్షణ కలిగి, సంపూర్ణ నిరీక్షణ కలిగి నీ రాకడ కొరకు నాయన నేను ఎదుర్కొంటకు నేను భూమి మీద ఈ యొక్క మనసును తండ్రి స్వాధీనించుకునే శక్తిని తండ్రి నాయన, నీ వాక్యం శక్తి లేదు కనుక ఎల్లప్పుడూ కూడా నాయన నీ వైపు చూపించు తండ్రి. నేను పైన వాటి విషయాలను ధ్యానం చేసుకుంటూ తండ్రి నాయన, ఆత్మ సంబంధమైన విషయాల్లో తండ్రి నాయన నిలబట్టుకు, శరీర సంబంధంగా అనేకుల మధ్య ఆశీర్వాదకరంగా నెమ్మదిని కలిగజేసే బిడ్డలుగా ఉండుటకు తండ్రి మనల్ని మీరు సిద్ధపరచుమని ఇతమైన వాక్యం నీరు పెట్టి ఫలింపు చేయండి. నాయన బిడ్డలు యొక్క హృదయాల్లో నువ్వు తండ్రి అది నాటండి, సాతాను ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి నాయన. ఇది నేను పరీక్షించుకుని అనుక్షణం కూడా మెలుకోగలిగి ఉంటకు మీరు అక్కడ నాయన నిమిత్తం తండ్రి నాయన ఎల్లప్పుడూ కూడా నాయన నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రభా నీ మాటల్లో ఉన్నటువంటి తండ్రి ఆ యొక్క తన బోధమైన అర్థంలోని తెలుసుకుని తండ్రి ప్రభా వాటిని గట్టిగా పట్టుకొని ప్రభా వాటిని హారంగా ధరించుకోవాలని నాయన హృదయం అనే పలక మీద వ్రాసుకోమని దేవానికి చెప్పింది. ఆ విధంగా ఉంటకు సహాయం చేయండి. బిడ్డలు నాయన ఎంతమంది బిడ్డలు అయితే నీ వాక్యం వింటున్నారో, ఎవరైతే నాయన శాంతి సమాధానం లేకుండా ఉంటున్నారో నాయన ఆశీర్వాదం లేకుండా ఉంటున్నారో బిడ్డల హృదయాల్లో నాయన నీ వాక్యం ఫలించినట్లుగా సహాయం చేయమని, అనేకులు నీ మీద ఆనుకునేట్లుగా నాయన మీరు ఇచ్చే నెమ్మదిని, విశ్రాంతిని నాయన యొక్క ఆశీర్వాదాన్ని తండ్రి బిడ్డలు పొందినట్లుగా, మార్పును పొందినట్లుగా మీరు సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.